టెన్షన్ 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 ఇవాళే నోబెల్ శాంతి బహుమతి ప్రకటన. మరి 8 యుద్ధాలు ఆపానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ మెడల్ని తన మెడలో వేసుకుంటారా? నేనే నంబర్ 1 శాంతి దూతనని తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్న ట్రంప్ వాదన నోబెల్ కమిటీ చెవిన పడిందా? ఇలాంటి ప్రశ్నలతో యావత్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. మరి ఇంతకీ ట్రంప్ నోబెల్ కొడతాడా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ది ఇప్పుడు ఒక్కటే ఆశ, ఒక్కసారైనా ఆ నోబెల్ మెడల్ తాకాలని, తన మెడలో ఆ మెడల్ ని వేసుకోవాలని, పీస్ ప్రెసిడెంట్ అనిపించుకోవాలని. మరికొన్ని గంటల్లోనే ట్రంప్ ఆశ నెరవేరుతుందా లేదా అన్నది తేలబోతోంది. ఇప్పుడు దానికోసమే ప్రపంచం కూడా ఆసక్తిగా గమనిస్తోంది. పట్టుబదలని విక్రమార్కుల్లా ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి మెడల్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానంటూ తనకు తాను సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ట్రూత్ పోస్ట్ తో ఊదరగొడుతున్నాడు ట్రంప్. నోబెల్ కమిటీ చెవిన పడేలా పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటున్నాడు. ప్రపంచ నాయకులతో రికమెండ్ చేయించుకొని నాకొక నోబెల్ కావాల్సిందే అంటూ పట్టుబట్టి మరి కూర్చున్నాడు. అంతేనా, కేవలం నోబెల్ ప్రైజ్ కోసం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహును పిలిపించుకొని హమాస్ తో డీల్ కుదిర్చాడు. ఖతార్ అధినేతకు దగ్గరుండి సారీ చెప్పించి హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం చేయించాడు. ఇదంతా తన ఘనతే అని వైట్ హౌస్ చేతే చెప్పించి ప్రపంచం తన వైపు చూసేలా, ముఖ్యంగా నోబెల్ కమిటీ కంటికి ఆనేలా తన డబ్బా తానే కొట్టుకున్నాడు ట్రంప్. ఈ రేంజ్ లో ట్రంప్ నోబెల్ కోసం స్క్రీన్ ప్లే నడిపాడు. బట్ ఇది కొంత వర్కౌట్ అయినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ కొన్ని సర్వేల్లో టాప్ 10 జాబితాలో కనిపిస్తున్నాడు. మరోవైపు నోబెల్ రేస్ పై జోరుగా బెట్టింగ్ కూడా నడుస్తోంది. చాలా సర్వేల్లో ట్రంప్ వెనుకంజలో ఉన్నాడని తెలిసిన బెట్టింగ్ లో మాత్రం ట్రంప్ టాప్ 5 లో ఉన్నాడు. ట్రంప్ పై $7 మిలియన్ బెట్టింగ్ నడుస్తోంది. ఇక గెలుపు అవకాశాల్లో సూడాన్ కు చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ 28%తో అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానంలో రష్యా ప్రతిపక్ష నేత ఆలెస్కీ నావల్ భార్య యూలియా నావల్నయా రెండో స్థానంలో ఉన్నారు. ఇక ట్రంప్ తర్వాత UNRWA, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, మెడిటేరియన్ లాంటి సంస్థలు ముందంజలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని సర్వేలు సూడాన్ కు చెందిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ రూమ్స్ కే ఓటు వేస్తున్నాయి. 2 ఏళ్ల కిందటే ఈ సంస్థ సూడాన్ లో పుట్టింది. ప్రభుత్వ మద్దతు లేకపోయినా వేలాది మంది స్థానిక యువతులు, వైద్యులు, ఇంజనీర్లు, సామాజిక కార్యకర్తలు కలిసి ఒక జట్టుగా ఏర్పడి పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా సూడాన్ సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల నాశనమైన ప్రాంతాల్లో ERR బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. ఆహారం, మందులు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం వంటి ప్రాథమిక సేవలను సమన్వయం చేసి ప్రజలకు అండగా నిలిచాయి. అంతేకాదు UN, రెడ్ క్రాస్ వంటి సంస్థలు చేరుకోలేని ప్రాంతాల్లో కూడా ERR బృందాలు వెళ్లి యుద్ధ బాధితులకు బాసటగా నిలబడ్డాయి. అందుకే నోబెల్ రేస్ లో ఆ సంస్థ ముందుంది. నోబెల్ శాంతి బహుమతి కోసం 244 మంది వ్యక్తులు, 94 ఆర్గనైజేషన్స్ పోటీ పడ్డాయి. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం తర్వాత ట్రంప్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. నోబెల్ రేస్ లో టాప్ 10 జాబితాలో ట్రంప్ పేరుంది. తనకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని నోబెల్ బహుమతి కోసం ఉపయోగించుకున్నాడు ట్రంప్. అయితే నోబెల్ శాంతి బహుమతి గతంలో ఎవరికిచ్చారు, ఎందుకిచ్చారు, ఏ ప్రామాణికతతో అప్పగిస్తారు అన్నది కాస్త లోతుగా విశ్లేషిస్తే ట్రంప్ ఆమడ దూరంలో ఉన్నారంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ ఆపిన యుద్ధాలన్నీ జస్ట్ తాత్కాలికమే. ఇవేవి శాశ్వత శాంతి ఒప్పందాలు కావు. నోబెల్ పీస్ కు అర్హత సాధించాలంటే దేశాల మధ్య స్నేహం, సహకారం పెంపొందించాలని, యుద్ధాలను నివారించి దేశాల మధ్య శాశ్వత శాంతి ఒప్పందాలు కుదిర్చేలా కృషి చేయాలి. అహింస, మానవ హక్కుల రక్షణలో కృషి చేయాలి. యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా ప్రపంచ సమస్యలను పరిష్కరించడంలో దౌత్యపరంగా పనిచేసిన వారికి మాత్రమే నోబెల్ శాంతి బహుమతికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ అర్హతలు ట్రంప్ సాధించారా అంటే కాదనే సమాధానం వస్తోంది. మరి నోబెల్ శాంతి బహుమతి కోసం ఇంత ఆరాటపడుతున్న ట్రంప్ కు ఈ ఏడాది మిస్టర్ పీస్ ప్రెసిడెంట్ అని అనిపించుకుంటారా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.